చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒకవైపు రెడ్ బుక్ పాలనని అండ్ దాడులు దౌర్జన్యాలు, ఇసుక లిక్కర్లో అదో రకమైన దోపిడీ, ఇటువంటివన్నీ యథేచ్ఛగా సాగుతూ పోతూ ఉన్నాయి. అండ్ అదే సమయంలో పొలిటికల్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలహీనం చేయాలి అని వాళ్ళ చేతిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు లాగేసుకునే ఈ ప్రయత్నం. ఈ క్రమంలో సరే చిన్న చిన్న కౌన్సిలర్ల మీదనో, కార్పొరేటర్లు అనబడే వాళ్ళ మీదనో, చిన్న చిన్న వాళ్ళ మీద ప్రలోభాలో బెదిరించో మనం తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికప్పుడు చూసాం. జేసీబీని ఇళ్ళ దగ్గర పెట్టి సగం కూల్చేసి మిగతాది కూల్చేయాలా లేకుంటే వస్తావా ఇటు సైడ్ అని ఎంపీ ఉన్న బస్సు మీద దాడి చేసి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి పట్టపగులు ఆయుధాలు ధరించిన పోలీసుల సమక్షంలో దీని మీద అక్కడ వ్యవస్థ చాలా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అటు హైకోర్టుల విచారణ, మానవ హక్కుల కమిషన్, ఇటు ఎలక్షన్ కమిషన్, చాలామంది నివేదికలు అడుగుతూ ఉన్నారు. అది అంత ఈజీ కాదు వీళ్ళకు. ఎప్పటికైనా భవిష్యత్తులో తిరుపతి ఇష్యూ మీద అయితే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అక్కడ ఈ మొత్తం వ్యవస్థలో భాగమైన వాళ్ళు. అంటే ఇప్పుడు తాజాగా విశాఖ మేయర్ మీద కూటమి ఇచ్చినటువంటి అవిశ్వాసం, మరోవైపు కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక, ఈ రెండు డెఫినెట్లీ ప్రభుత్వానికి నెగిటివ్ సంకేతాలే పంపుతూ ఉన్నాయి. ఎక్కడైనా ప్రతిసారి బెదిరించి భయపడించి దారిలోకి తెచ్చుకోవాలి అని అంటే ప్రతిసారి కుదరదు. అండ్ అదే సమయంలోనే ప్రభుత్వం మీద పాజిటివ్ ఉంది, రాంగ్ ఆ పాజిటివ్నెస్ పెరుగుతుంది, వాళ్ళే అధికారంలో ఉండొచ్చు తర్వాత కూడా అని ఇటువంటి సంకేతాలు ఏవైనా కనిపిస్తేనే జంపింగ్లు కూడా ఇటువైపు, ప్రతిసారి డబ్బుకి అమ్ముడుకోవడం అని కాకుండా జంపింగ్లు కూడా ఇటువైపు దుక్కుతూ ఉంటారు, రాజకీయ ప్రయోజనాలు కూడా ఆశించి. అలా లేకుండా పైన ఏమీ అంత సాఫీగా లేదు, ప్రభుత్వం మీద ఏమంత వ్యతిరేకత లేదు, పోయినా మనం ఏమంటారు పెద్ద సాధించేది ఏముండదు, ప్రజల్లో పలుచనేతం, ఇటువంటి అభిప్రాయాలు కనుక ఉన్నాయనుకోండి అటువైపు తొంగి చూసే వాళ్ళు కూడా ఉండరు. కడప జెడ్పీ చైర్మన్ తీసుకోండి, జెడ్పీడీసీలు అంటే మండలంలో ఒక స్థాయి నాయకులే, కాన్స్టిట్యున్సీలు కూడా వరకు స్థాయి నాయకులే. సో ఇటువంటి వాళ్ళు నాకు 24 మంది, ఇప్పటికీ టీడీపీ 8 మందినో 9 మందినో వాళ్ళ వైపు లాక్కున్నారు. ఇంకో 15 మందిని లాగేసుకొని కడప జెడ్పీ చైర్మన్ మీద ఎగరేద్దాం అనుకున్నారు టీడీపీ జెండా. వర్కౌట్ అవ్వలే, ఎవరు చిక్కలే. వైసీపీ నుండి 3-4 కోట్లు ఆఫర్ చేశారట 15 మంది జెడ్పీడీసీలు, కానీ వార్తలు వచ్చాయి. సరే చేశారా లేదా కదా పక్కన పెడితే ఎవరు అయితే చిక్కలేదు. చివరికి టీడీపీ ఏం ప్రకటన చేసింది, మేము కడప జెడ్పీ చైర్మన్ పోటీలో లేము, మాకు బలం లేదు కాబట్టి. బలం లేదు కాబట్టి అంటే మరి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికప్పుడు ఒకరే ఉన్నారు, వీళ్ళకు ఒకరే ఉన్నారు. 25 మంది అవసరమైన దగ్గర 24 మందిని లాగేసుకున్నారు, అక్కడ బలం లేదు. సో బలం లేదు కాబట్టి అన్నది నిజమే, కానీ అధికారాన్ని రకరకాల వ్యవస్థలను వాడుకొని గుంజేసుకుంటూ ఉన్నారుగా, మరి ఇక్కడ గుంజుడు వర్కౌట్ అవ్వలేదు, అందుకని తప్పుకున్నారు. అండ్ విశాఖ మేయర్ మీద పెట్టిన అవిశ్వాసంలో కూడా సరే ఇప్పటికే వైసీపీ నుంచి సగం మంది జంపింగ్లు ఎగిరిపోయారు, ఇంకొక 28 మంది 29 మంది వైసీపీకి ఉన్నట్టున్నారు. వాళ్ళను కూడా వైసీపీ ఒక క్యాంపుకి ఏమో తరలించిందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా కూటమికి మిగతా వాళ్ళు ఎవరు చిక్కడం లేదు. ఇప్పటికేమో అవిశ్వాసం నెగ్గించుకునే బలం ఉంది అని టీడీపీ అనుకుంటూ ఉందట. ఇంకా ఒక 2-3 చిక్కినా బాగుంది కదా అని చెప్పి వైసీపీ వాళ్ళ కోసం ట్రై చేస్తే ఎవరు దొరకట్లేదు. ఇప్పటికే సగం మంది వెళ్ళిపోయారు ఇంతకు ముందే, ఇప్పటికీ ఒక 2-3 దొరుకుతారు అని ప్రయత్నాలు చేస్తే దొరకడం లేదు. పైపెచ్చి ఇప్పుడు మనం లాక్కచ్చుకున్న వాళ్ళు 2-3 ఏమన్నా మనకు వ్యతిరేకంగా ఓటేస్తారా అని భయపడుతుందట టీడీపీ. అదే జరిగితే అవిశ్వాసం వీగిపోతుంది. సో అక్కడ ఎవరు చిక్కట్లే, ఇప్పటికి సరిపోయేటట్టు ఉన్నట్టున్నారు, ఇంకా కొందరిని నమ్మడం లేదట. అందుకని చెప్పి 2-3 కేవలం లాగేసుకుందామంటే వైసీపీ వాళ్ళు చిక్కట్లేదు ఇప్పుడు. సో ఆ టెన్షన్ వాళ్ళలో ఉంది విశాఖ మేయర్ ఏమంటారు అవిశ్వాసానికి సంబంధించి. ఇక్కడ కడప జెడ్పీటీసీ ఎవరు చిక్కలే, వైసీపీ వాళ్ళు ఎవరు చిక్కలే. కడప విశాఖలో ఇప్పుడు మనకి 2-3 ఇంకా లాక్కచ్చుకుందామంటే ఇప్పుడు అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు చిక్కట్లే. కీలకమైన ప్లేసులు
సో ఒకవేళ ప్రభుత్వం మీద పాజిటివ్ ఉంది జనాలు అనుకొని వాళ్ళు ఉంటే రాజకీయంగా ప్రయోజనం అన్న కలుగుతుంది కదా అని చెప్పి వాళ్ళు వచ్చేవాళ్ళు. వీళ్ళ ప్రలోభాలకైనా కాకుండా దీంతో పాటు ఇంక పొలిటికల్ ప్రయోజనం ఆశించి కూడా వచ్చేవాళ్ళు. ప్రభుత్వం మీద అంత ఏమంటారు సంతృప్తిగా జనం లేరు, తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఒకవేళ టీడీపీ వైపు కనుక వస్తే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా క్లారిటీ లేకుండా ఉన్నారు. అందుకని చెప్పి ఎవరు కూడా ఇటువైపు ఏమో మొగ్గు చూపుతున్నట్లు లేరు. సో దట్ డెఫినెట్లీ వీళ్ళకైతే అధికారంలో ఉన్న వాళ్ళకి నెగిటివ్ సంకేతాలు.